రోజు నేను ఒక పేషెంట్ గురించి చెప్పబోతున్నాను. నా పేషెంట్ ఏజ్ ఆల్మోస్ట్ 34 ఇయర్స్ అనమాట. సో నాకు ఈ పేషెంట్ 2019లో వచ్చింది. తన కంప్లైంట్ వచ్చేసరికి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అంటే పీరియడ్ టైంలో ఆల్మోస్ట్ 4 to 5 days బ్లీడింగ్ ఉంటుంది, బట్ సివియర్ బ్లీడింగ్ ఉంటుంది, కంటిన్యూస్ హెవీ బ్లీడింగ్. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే పెయిన్, సివియర్ పెయిన్. అంటే 5 years అయిపోయింది, రిమూవ్ చేయించుకున్నాం మొన్నే వచ్చి. ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు నువ్వు ఎలా ఫేస్ చేసావు ఇబ్బంది? మేడం, నేను 5 years బ్యాక్ చాలా సివియర్ పెయిన్తో వచ్చాను మీ దగ్గర. సో వాట్ ఈజ్ మెరీనా అంటే హార్మోనల్ ఐయుసిడి అని చెప్పాను కదా, హార్మోనల్ సెల్ఫ్ డాక్టర్ సంధ్యాపీత అని. సో ఈరోజు నేను ఒక పేషెంట్ గురించి చెప్పబోతున్నాను. నా పేషెంట్ ఏజ్ ఆల్మోస్ట్ 34 ఇయర్స్ అనమాట. సో నాకు ఈ పేషెంట్ 2019లో వచ్చింది. తన కంప్లైంట్ వచ్చేసరికి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అంటే పీరియడ్ టైంలో ఆల్మోస్ట్ 4 to 5 days బ్లీడింగ్ ఉంటుంది, బట్ సివియర్ బ్లీడింగ్ ఉంటుంది, కంటిన్యూస్ హెవీ బ్లీడింగ్. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే పెయిన్, సివియర్ పెయిన్. ఎంత సివియర్ అంటే ఆ 4-5 days తన బెడ్ నుంచి లేవదనమాట. తను ఇంక ఏ పనులు ఉన్నా, ఇద్దరు పిల్లలు, తనకి 2 నార్మల్ డెలివరీస్, ఇద్దరు పిల్లలకు కూడా స్కూలు ఏ ఉన్నా సరే వాళ్ళ హస్బెండ్ మాత్రం చూసుకోవాల్సిందే. తను ఆ 4-5 days అసలు బెడ్ నుంచి లేవదు. ఆ టైంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నా లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉన్నా ఏదైనా సరే వాళ్ళ హస్బెండ్ చూసుకోవాల్సిందే. ఆ 4-5 days మాత్రం తను ఆ ఇంట్లో ఏ రకంగా కూడా తను హెల్ప్ చేయలేదన్నమాట. రిమైనింగ్ పీరియడ్స్ తర్వాత షీ వాజ్ యాక్టివ్, హెల్దీ, ఎవ్రీథింగ్ నార్మల్, ఎక్సెప్ట్ ఆ పీరియడ్ టైంలో మాత్రమే తను అంతా సఫర్ అయ్యేదన్నమాట. ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తను సఫర్ అయ్యి బయట ఫ్యూ హాస్పిటల్కి, అంటే 3-4 హాస్పిటల్కి, కొంచెం మెయిన్ హాస్పిటల్కి, మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి అన్నీ తిరిగిందనమాట. సో ఎక్కడ చెప్పినా సరే తనకు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే యూట్రస్ రిమూవల్, అంటే హిస్టెక్టమీ చేసేయాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు అని చెప్పేసి అది 2019లో జరిగింది. సో ఇంకా వాళ్ళంతా తిరిగారు, ఎందుకంటే తనకి యంగ్ కాబట్టి, 34 years, ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి తనకి యూట్రస్ రిమూవ్ చేయించుకోవడం అసలు ఇష్టం లేదు, ఈవెన్ వాళ్ళ హస్బెండ్ కూడా. సో తను ఏంటంటే నాకు ఎవరైనా యూట్రస్ సేవ్ చేస్తారేమో అని అన్ని హాస్పిటల్స్ కూడా వెళ్ళాం అనమాట. సో తను నా దగ్గరికి వచ్చేసరికి ఇదే కంప్లైంట్స్, హెవీ బ్లీడింగ్, పెయిన్. సరే అని అల్ట్రాసౌండ్ చేసాం. అల్ట్రాసౌండ్ చేస్తే ఇట్ షోడ్ ఎడినోమయోసిస్, అంటే గర్భసంచి వాపులా ఉంది, గర్భాశయ వాపు అంటాం అనమాట. అంటే యూట్రైన్ లైనింగ్ లోపల పొర కొంచెం థిక్ అయిందనమాట. యూట్రస్ పొర ఉంటుంది కదా, లైక్ యూట్రస్ పొర, ఈ పొర కొంచెం థిక్ అయిందనమాట. సో ఎప్పుడైతే థిక్ అయిందో తనకి సివియర్ పెయిన్ అండ్ డెఫినెట్గా బ్లీడింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి పేషెంట్కి నేను తను ఎగ్జామిన్ చేసిన తర్వాత, స్కాన్ చేసిన తర్వాత తనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే మెరీనా. సో హార్మోనల్ ఐయుసిడి, హార్మోనల్ లూప్ అంటాము, కొంతమంది నార్మల్ లూప్ అంటారు. సో ఈ ఆప్షన్ ఇచ్చాను అనమాట. తనకి ఆప్షన్ ఇచ్చి తను కన్విన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది, బికాస్ తను ఎక్కడికి వెళ్ళినా సరే యూట్రస్ రిమూవల్ అని చెప్పారు. సో నా దగ్గరికి వచ్చేసరికి నేను యూట్రస్ సేవ్ చేస్తాను, ఈ లూప్ మాత్రం ఆప్షన్ ఉంది మనకి. మెడిసిన్స్ అయితే మహా అయితే 5 to 6 months. తను ఆల్రెడీ మెడిసిన్ వాడి సఫర్ అయ్యి మెడిసిన్ టెంపరీగా పనిచేస్తున్నాయి, మళ్ళీ స్టాప్ చేస్తే సివియర్ బ్లీడింగ్ అయిపోతుంది, సివియర్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ ఒపీనియన్ కోసం మన దగ్గరికి వచ్చిందనమాట. సో తనకి ఇనీషియల్గా ఇచ్చినప్పుడు తను కొంచెం భయపడింది ఆప్షన్, బట్ తర్వాత ఇంటికెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆలోచించుకుని వచ్చారు. సో తనకు ఆప్షన్ ఇచ్చిన తర్వాత తను ఇప్పుడు, అంటే ఆల్మోస్ట్ 5 years బ్యాక్ మనం పెట్టాము, 5 years తర్వాత తను రిమూవల్కి వచ్చింది, ఇది ఆ లూప్ రిమూవల్కి. సో తను వచ్చిన తర్వాత తన ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. షీ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ, అంటే ఎంత హ్యాపీ అంటే తను మళ్ళీ మధ్యలో నా దగ్గరికి అసలు రాలే. ఆఫ్టర్ 4.5 years ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అని వచ్చిందంతే. అది కూడా 1 week తర్వాత మళ్ళీ తను కనబడలేదు, ఇప్పుడు ఓన్లీ రిమూవల్కి వచ్చిందనమాట. సో ఈ 5 years తన మాటలోనే ఉందాం, కంప్లీట్ హ్యాపీ అనమాట. సో ఆ ఫీడ్బ్యాక్ ఎందుకంటే మీ అందరికీ కూడా ఆ లూప్ గురించి ఒక ఐడియా, అసలు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటో చెప్దా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో. అంటే 5 years అయిపోయింది, రిమూవ్ చేయించుకున్నాం మొన్నే వచ్చి. ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు నువ్వు ఎలా ఫేస్ చేసావు ఇబ్బంది? మేడం, నేను 5 years బ్యాక్ చాలా సివియర్ పెయిన్తో వచ్చాను మీ దగ్గరికి. చాలా భయంకరమైన పరిస్థితిలో వచ్చాను, కానీ నాకు ఆ క్లిప్ గురించి మీరు చెప్పిన తర్వాత నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఎన్ని గైనకాలజిస్ట్ని కలిసినా నాకు యూట్రస్ రిమూవ్ చేసేయాలని చెప్పారు, దానికి ఎటువంటి ఇంకా సొల్యూషన్ లేదని చెప్పారండి. ఫైనల్గా మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఈ ఆప్షన్ ఇచ్చారు.
మేము దానికి వెళ్ళినప్పుడు నమ్మి మిమ్మల్ని మేము దానికి వెళ్ళినప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉన్నానండి. ఈ 5 years కూడా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేశాను. నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోలేదు, కానీ అవి మీరు చేసిన ఈ క్లిప్ విషయంలో కూడా నాకు చాలా సహకారంగా ఉంది. చాలా హ్యాపీ వేయడం వల్ల నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అవ్వకపోయినా హ్యాపీ లైఫ్ లీడ్ చేశాను మేడం. బ్లీడింగ్ పెయిన్ కూడా చాలా తగ్గిపోయిందండి. నాకు అసలు పీరియడ్ వస్తుందన్న మాటే నాకు తెలియదండి. పీరియడ్కి ముందు ఎంతో భయంకరమైన లైఫ్ లీడ్ చేశాను మేడం నేను. ఆ పీరియడ్ వచ్చే టైంలో ఎంతో 5 years బ్యాక్ చాలా చాలా అంటే చాలా భయంకరంగా నేను భయపడేదాన్ని, బాధపడేదాన్ని అండి నొప్పితో. కానీ ఇప్పుడు ఆ క్లిప్ వేసిన తర్వాత నేను అసలు ఎటువంటి పీరియడ్ వస్తుందా నాకు అన్నదే నాకు తెలియదండి. రెగ్యులర్గా పీరియడ్ వచ్చింది నీకు? రెగ్యులర్గా వచ్చేసింది మేడం. ఆప్షన్ 3 daysకి నేను మళ్ళీ మామూలుగా ఉండేదాన్ని అండి. 3 days ఆగిపోయేది. ముందు ఎన్ని డేస్ అయ్యేది బ్లీడింగ్? 6 days అండి. 6 days కంపల్సరీ 1 week ఉండేది మేడం. ఒక్కొక్కసారి 7 days కూడా 8 days కూడా ఉండేదండి. అలాంటిది క్లిప్ వేసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకున్న తర్వాత ఎలా ఉందంటే నాకు బాగానే ఉందండి. కానీ మళ్ళీ నాకు అది ఎందుకో నాకు చాలా హ్యాపీ లైఫ్ అనిపిస్తుంది. నాకు అదే కావాలనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పీరియడ్ వచ్చింది, పెయిన్ అయితే అస్సలు లేదు. పెయిన్ లేదు మేడం, బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అవుతుంది. 5th day ఈ రోజు నేను రిమూవ్ చేసిన తర్వాత పీరియడ్ వచ్చింది, తర్వాత 5th day. బట్ బ్లీడింగ్ మాత్రం హెవీ బ్లీడింగ్, క్లాట్స్ అవుతున్నాయి. కానీ పెయిన్ అయితే అస్సలు లేదు అన్నమాట. పెయిన్ అస్సలు లేదు. అంతకు ఎంత సఫర్ అయ్యి బెడ్ మీద ఉండిపోయాను అన్నావు కదా, అసలు తెలియదు మేడం. నాకు రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియదు. అంత భయంకరమైన స్థితిలో ఉండేదానండి. అలాంటి యొక్క స్టేజ్ నుంచి ఇప్పుడైతే పెయిన్ లేదు, అస్సలు లేదు మేడం. పెయిన్ లేదండి. ఇప్పుడు మళ్ళీ నాకు ఆప్షనే ఎంతో హ్యాపీగా ఉందనిపించి మళ్ళీ ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఇంకా ఆపరేషన్కి వెళ్ళను. ఆ లూప్ వేసేయండి, బ్లీడింగ్ కూడా కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. నువ్వు ఆల్మోస్ట్ 40 years ఇప్పుడు. అవును మేడం. ఇంకా 45 years వరకు కూడా అది ఉంటది కాబట్టి లూప్ నీకు అన్ని రకాలుగా కూడా హ్యాపీగా ఉంటుందని మళ్ళీ సెకండ్ టైం వేయించుకోవడానికి వచ్చింది. అవునండి. అవును మేడం, తప్పకుండా అండి. మా హస్బెండ్ కూడా ఇదే చెప్తానండి. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కూడా అసలు ఎఫెక్ట్ అవ్వలేదు. లేదు మేడం, లూప్ ఉన్నా సరే, లోపల లూప్ ఉన్నా సరే అసలు అది ఉన్నదన్న సంగతే నాకు తెలియదు మేడం. అసలు నాకు అంతలా నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని అడిగాను మేడం నేను దాన్ని. అది వల్ల ఏమన్నా పిల్లలు అది కలగకుండా ఉండొచ్చు కదా మేడం అంటే, ఏం ఉండదమ్మా, నువ్వేం భయపడొద్దు, నువ్వు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పారు. అదే విధంగా అయింది మేడం. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం గారు, సంజయ్ మేడం గారు నిజంగా. సరే, అప్పుడు మళ్ళీ లూప్ అడుగుతున్నారు. ఇప్పుడు పీరియడ్లో ఉన్నారు కాబట్టి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వగానే మీ హస్బెండ్తో మాట్లాడి ఇద్దరు రండి. అలాగే మళ్ళీ మనం ఓపీలో అప్పుడు వేసినట్టుగానే ఓపీలో వేసేసి పంపించేస్తాం. సరే మేడం. ఓకే, ఇంకో 5 years హ్యాపీగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. సరే, థ్యాంక్ యూ. సో వాట్ ఈజ్ మెరీనా అంటే హార్మోనల్ ఐయుసిడి అని చెప్పాను కదా, హార్మోనల్ ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అనమాట. సో ఏంటిది, దీని ఫంక్షన్ ఏంటి, ఇది ఎందుకు అంటే ఆల్టర్నేటివ్ టు హిస్టెక్టమీ, కంప్లీట్గా హిస్టెక్టమీ చేయకుండా ఈ ఆప్షన్ ఒకటే సరిపోతుందా అన్నది ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీకు. సో ఈ మెరీనా అంటే ఏంటంటే, మనం ఒక చిన్న డివైస్ ఉంటుంది, టీ షేప్ డివైస్, మీకు వీడియోస్లో చూపిస్తాను. సో ఆ టీ షేప్ డివైస్ ఏం చేస్తామంటే మేము యూట్రస్లో అంటే గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తామంట. అంటే ఇది గర్భసంచి కట్ సెక్షన్, సేమ్ ఇది ఎలా అయితే టీ షేప్లో ఉందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో టీ షేప్ లూప్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, స్టెమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మేము త్రూ వెజైనా ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓపీ ప్రొసీజరే, దానికి అడ్మిషన్ ఏం అవసరం లేదు. సో వచ్చి పెట్టించుకొని జస్ట్ 5-10 minutesలో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ ప్రొసీజర్ వల్ల ఏంటంటే జనరల్గా హెవీ బ్లీడింగ్, సివియర్ పెయిన్, ఇందాక చెప్పిన కేసులో తన కంప్లైంట్ ప్రకారం ఏదైతే ఉందో సేమ్ అలాగే హెవీ బ్లీడింగ్, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ ఇస్తాం. ఇదేంటంటే ఈ హార్మోన్ ఏదైతే మనం యాక్చువల్లీ మెడిసిన్ రూపంలో వేసుకుంటామో అదే హార్మోన్ దాని టీ షేప్ మీద ఉంటుందన్నమాట. ఆ లూప్లోంచి డైలీ మైక్రోగ్రామ్స్, 20 micrograms యాక్చువల్లీ చెప్తాం, 20 micrograms per day అది స్లోగా విత్ ఇన్ ద యూట్రసే రిలీజ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ 1 year 20 micrograms అండ్ స్లోగా అప్ టు 5 years మనం ఏరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి 15 microgramsతో ఫాలోడ్ బై 11 micrograms అలా స్లోగా రిలీజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట హార్మోన్. దీని ఫంక్షన్ ఏంటంటే హార్మోన్ మనకి ఇక్కడే రిలీజ్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం ట్యాబ్లెట్ వేసుకుంటే మనం వేసుకున్న ట్యాబ్లెట్ స్టమక్లోంచి ఇంటెస్టైన్లోంచి బయటికి రావాలి. అబ్జార్ప్షన్ మొత్తం సిస్టమిక్గా అవుతుంది. అంటే త్రూ అవుట్ బాడీ మనం వేసుకునే ట్యాబ్లెట్ తాలూకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. లైక్ బ్రెస్ట్ మీద సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, లివర్ మీద ఉండొచ్చు, బోన్స్ మీద ఉండొచ్చు, హార్ట్ మీద ఉండొచ్చు. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ప్రొజెస్ట్రాన్
లూప్ కాబట్టి ఓన్లీ యూట్రస్లోనే అది రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సో హార్మోన్ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం. సో తర్వాత వచ్చేసరికి ఈ మిరీనా ఎవరికి పెట్టాలి అంటే, ఎస్పెషల్లీ నేను ఇందాక మాట్లాడిన పేషెంట్ కండిషన్లో ఎడినోమైసిస్ ఉన్నాం అంటే యూట్రస్ గర్భసంచి వాపు అనమాట. సో గర్భసంచి వాపు వాళ్ళకి పెట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే థిక్నింగ్ లైనింగ్ అంటాం కదా, ఎండోమెట్రియల్ లైనింగ్ అంటాం, ఏదైతే మనకి పీరియడ్ రూపంలో బయటకు వస్తుందో వాళ్ళకు కూడా ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఉన్న వాళ్ళకి ఆప్షన్ కింద వాడవచ్చు అనమాట. సో ఈ రెండు ఎస్పెషల్లీ ఈ రెండు కండిషన్స్, లేదంటే హెవీ బ్లీడింగ్ వితౌట్ ఎనీ అంటే స్కాన్ చేస్తే నార్మల్ ఉంది బట్ కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుంది అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది వితౌట్ ఎండోమెట్రియోసిస్ అలాంటి వాళ్ళకి కూడా మనం మిరీనా ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా దీని ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, అడిషనల్ బెనిఫిట్ బర్త్ కంట్రోల్ కింద కూడా వాడవచ్చు దీన్ని, అంటే కాంట్రాసెప్టివ్ డివైస్ కింద కూడా మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఎలాంటి పేషెంట్స్కి వాడకూడదు అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి, యూట్రైన్ లంప్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే బెటర్ అంటాం. ఎందుకు అంటే కొన్ని కేసెస్లో ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిస్తుంది అని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటంటే ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అది ఫారిన్ బాడీలా కాబట్టి ఇంట్రాయూట్రైన్ డివైస్ దాన్ని పుష్ చేసేయచ్చు అనమాట అవుట్ సైడ్కి. దానివల్ల మోస్ట్లీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి నేనైతే అడ్వైస్ చేయను. తర్వాత ఏంటంటే దీనివల్ల అంటే ఈ లూప్ పెట్టుకోవడం వల్ల మిత్స్ అపోహలు ఏంటంటే, చాలామందికి నాకు పిల్లలు ఉంటేనే నేను మిరీనా పెట్టుకోవాలంటారు. నో, పిల్లలు ఉంటేనే కాదు, మ్యారేజ్ అయిన తర్వాత దీనికి హెవీ బ్లీడింగ్ ఉన్న ఎవరైనా సరే యూస్ చేయొచ్చు. లేదు అంటే కాంట్రాసెప్టివ్ డివైస్లా కూడా వాడచ్చు, దీన్ని మోర్ సేఫ్. ఓకేనా, కాపర్ టీ లాగా అనమాట సేమ్. తర్వాత ఏంటంటే నాకు ఇది పెట్టుకోవడం వల్ల నా డే టు డే లైఫ్లో నేను రెగ్యులర్గా చేసుకునే పనులు చేసుకోలేనేమో, లేదంటే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందేమో అనుకోవచ్చు. లేదు, ఎందుకంటే మేము డైరెక్ట్గా అది యూట్రస్ లోపల పెట్టేస్తాము అండ్ ఓన్లీ 2 థ్రెడ్స్ ఉంటాయి, అది కట్ చేస్తాము. అవి కూడా సర్వైకల్ వెజనల్ జంక్షన్ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ థ్రెడ్స్ మనకి దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో తర్వాత ఏమనుకుంటారంటే, ఇది ఓన్లీ కాంట్రాసెప్టివ్ డివైసే కదా, నాకు బ్లీడింగ్ ఉంటే ఎలా పనిచేయదేమో అనుకుంటారు. లేదు, దీనికి ఎడిషనల్ ఫంక్షన్ కాంట్రాసెప్షన్, కానీ ఇది 2 రకాలుగా కూడా పనిచేయచ్చు అనమాట. తర్వాత ఏంటంటే, ఒకవేళ లూప్ తీసేస్తే కనుక నేను మళ్ళీ కన్సీవ్ అవనేమో, లూప్ వేయించుకుంటున్నాను కాబట్టి అది తీసేసిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వకపోతే ఎట్లాగా అంటే, నో, ఈ లూప్ తీసిన వెంటనే వితిన్ 2 to 3 months మనం హ్యాపీగా కన్సీవ్ అయిపోవచ్చు, లైక్ కాపర్ టీ. ఓకేనా. తర్వాత ఏంటంటే, ఇది వేయించుకున్నాను కాబట్టి ఇంకా నాకు కంటిన్యూస్గా పీరియడ్స్ ఉంటాయేమో అనుకోవద్దు. యాక్చువల్గా ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది, లేదా స్పాటింగ్ లాగా రావచ్చు, కొన్నిసార్లు ఇది కూడా స్కిప్ అవ్వచ్చు అనమాట. సో ఈ లూప్ పెట్టిన తర్వాత కంప్లీట్ ఫుల్ 5 years ఉంచుకోవాలా అనుకోవచ్చు. లేదు, ఇట్స్ ఎ మిత్. ఎందుకంటే మనకు అవసరాన్ని బట్టి బ్లీడింగ్ కంట్రోల్ అయినా, లేదంటే కాంట్రాసెప్షన్ మనకు వద్దు అనుకుంటే కనుక ఎనీ టైం వీ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, 5 years కంప్లీట్గా ఉంచేసుకోవాలి అని ఒక అపోహలు అయితే ఉండొద్దు అనమాట. సో ఇవి రిలేటెడ్ మిత్స్, ఇవన్నీ కూడా మనకు అపోహలే. ఓకేనా. సో దీని ఫంక్షన్ చెప్పాను, దీని యూజెస్ చెప్పాను, దీని మిత్స్ కూడా చెప్పాను. సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండొచ్చు అంటే కనుక, మిరీనా పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ 3 months కంటిన్యూస్ స్పాటింగ్ ఉండొచ్చు. అది సెటిలింగ్ టైం అనమాట. సెటిలింగ్ టైం ఫర్ ఎనీ ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ ఆర్ ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ ఆర్ హార్మోనల్ డివైస్ ఏదైనా సరే ఫస్ట్ 3 months స్పాటింగ్ ఉండొచ్చు. ఫస్ట్ 3 months స్పాటింగ్ కూడా డైలీ ఉండొచ్చు, లేదంటే వీక్లీ ఉండొచ్చు. ఏది ఉన్నా సరే మనం కంగారు పడక్కర్లా. ఆ ఫస్ట్ 3 months అంటే వెరీ ఇంపార్టెంట్. ఆ 3 months దానికి ఇవ్వాలన్నమాట. వన్స్ అది సెటిల్ అయిపోయిన తర్వాత ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు అనమాట. ఓకే. సో కొన్నిసార్లు మిరీనా ఎక్స్పెల్ అయిపోవచ్చు ఆన్ ఇట్స్ ఓన్. ఎలా మనకి అది ఎక్స్పెల్ అయిందా ఉందని తెలుసుకోవాలంటే, మనం యాక్చువల్గా ఫింగర్తో మనం థ్రెడ్స్ ఫీల్ అవ్వచ్చు. కొంచెం డీప్గా పెడితే, సర్వైకల్ వెజనల్ జంక్షన్ దగ్గర పెడితే థ్రెడ్స్ ఫీల్ అవ్వచ్చు. అది డైలీ చెక్ చేసుకోక్కర్లే, ఎప్పుడైనా మంత్లీ వన్స్ మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఆ థ్రెడ్స్ మనకి తెలియకపోతే ఎగ్జామినేషన్లో వెంటనే డాక్టర్స్ దగ్గరికి రండి. కొన్నిసార్లు సివియర్ క్రాంప్ లాగా వచ్చినప్పుడు, లేకపోతే పీరియడ్ క్రాంప్లో కానీ అది స్పాంటేనియస్గా ఎక్స్పెల్ అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే అది యూట్రస్లో ఫారిన్ బాడీ కాబట్టి కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయకపోతే యూట్రస్ దానికైతే బయటకు వచ్చేయచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, అది బయటకు వచ్చేసినా సరే ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఓకేనా. సో థ్రెడ్స్
కొంచెం డైలీ అవసరం లేదు, ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది పెట్టుకోవడం వల్ల రెగ్యులర్గా ఫాలోఅప్ విజిట్స్కి రావాలేమో అనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా ప్రీవియస్ పేషెంట్ 5 ఇయర్స్లో ఒక్కసారి వచ్చింది, అది కూడా 4.5 ఇయర్స్ తర్వాత, ఓన్లీ విత్ యూరిన్ ఇన్ఫెక్షన్. అసలు ఈ మిరెనాకి తనకి కంప్లైంటే లేదనమాట. సో నేను మొన్న వచ్చినప్పుడు అది రిమూవ్ చేశాను. సో ఇవే అనమాట, అంటే ఈ మిరీనా ఆర్ హార్మోనల్ గ్రూప్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్, ఆల్టర్నేటివ్ టు హిస్టెక్టమీ, ఇవన్నీ కూడా నేను ఇండికేషన్స్ ఏంటో చెప్పాను అనమాట. ఎందుకంటే అందరికీ ఏంటంటే బ్లీడింగ్ ఉంది, పెయిన్ ఉంది, యూట్రస్ రిమూవ్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా, ఎలాగో పిల్లలు ఉన్నారు కదా, అలాంటివన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే యూట్రస్ అనేది మనకి యాక్చువల్లీ మన ఫీమేల్స్కి సేవియర్. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా కంప్లీట్గా బ్యాలెన్స్ చేసేది యూట్రస్ అండ్ ఓవరీస్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మాత్రమే. సో అలాంటప్పుడు దాన్ని రిమూవ్ చేసిన పార్ట్ ఆఫ్ ఇట్, సో యూట్రస్ రిమూవ్ చేసిన లేదంటే పార్ట్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లైక్ ఓవరీస్ కానీ ఏదైనా రిమూవ్ చేసినా సరే, ఈ సేవియర్ అనేది మనకి యూట్రస్ సేవియర్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఎప్పుడైతే మనం రిమూవ్ చేసామో డెఫినెట్గా మన బాడీలో ఏదో ఒక చేంజ్ అయితే డెఫినెట్గా వస్తుంది. బోన్ వీక్నెస్ రావచ్చు, లేదంటే కనుక లివర్, ఫ్యాటీ లివర్ కానీ, అంటే ఒబెసిటీ అనేది హిస్టెక్టమీ వల్ల వస్తుందని ఎవరూ చెప్పం. కాకపోతే యూట్రస్ ఆపరేషన్ చేంజ్ చేసుకుని 2-3 మంత్స్ కంప్లీట్గా బెడ్ మీద ఉంటే ఎవరైనా సరే ఒబేస్ అవ్వచ్చు, ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనమాట. సో డెఫినెట్గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే వస్తాయన్నమాట. పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోవచ్చు, డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అయిపోవచ్చు, మూడ్ స్వింగ్స్ రావచ్చు, లేదంటే వెజైనల్ డ్రైనెస్ రావచ్చు. ఇవన్నీ కూడా హిస్టెక్టమీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎవరు చెప్పరనమాట. బోన్ డెన్సిటీ లాస్ ఉండొచ్చు. సో ఎప్పుడైనా సరే మనకి ఆప్షన్ అనేది మెరీనా ఆర్ హార్మోన్ లూప్ ఉందనేది మర్చిపోవద్దు. సో ఈ ఆప్షన్ ఉంటే మీరే డాక్టర్ని అడగొచ్చు, లేదంటే మీరు డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.